ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒక రామచిలుక ఆ అడవికి కొత్తగా వచ్చింది. తను గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతుంది. పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా నచ్చింది. అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది. వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరడం మొదలుపెట్టింది. ఇంతలో గాలి గట్టిగా వీచడంతో దాని నోటికి అస్సలు పుల్లలు అందడం లేదు. పోనీ గడ్డి తీసుకెళ్దామన్నా అదే పరిస్థితి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది. ఇక చిలుక పుల్లలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకొని వచ్చేసింది. ఇక్కడ అస్సలు నోటితో పట్టుకోవడానికి వీలే లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగింది చిలుక. గాలికి కొట్టుకెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది కదా, తడిగా ఉన్న గడ్డి కదలదు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను అని చెప్పింది పిచ్చుక. ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పుల్లలను తీసుకొచ్చి ఇచ్చింది పిచ్చుక. చిన్నదానివని నీకు ఏ పని రాదనుకున్నాను, కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయస్సు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు. నీకు కృతజ్ఞతలు మిత్రమా అంది చిలుక. మీకు ఈ స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సీ యూ, టాటా, బై బై.